కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాట్రావులపల్లి పిఎస్సిలో పనిచేస్తున్న హెల్త్ సూపర్వైజర్ వైద్యుడు శివబాబులపై చర్యలు తీసుకోవాలి. జగ్గంపేట అన్న క్యాంటీన్లో ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ ఆధ్వర్యంలో అన్నదానం. కళ్యాణ మండపాల వృధా నీరు పోయే దారేది. శారదం పాదయాత్ర చేస్తున్న యువకుని సత్కరించిన భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు బాలచర నాగేంద్ర చౌదరి. కాకినాడలో పేలుడు కలకలం, పలువురికి తీవ్ర గాయాలు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు. భక్తి పాటలతో మంత్రముగ్ధులను చేస్తున్న వాణి. జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో పిఎస్సిలో పనిచేస్తున్న హెల్త్ సూపర్వైజర్ కనకరాజును తక్షణమే సస్పెండ్ చేయాలని సోమవారం ఆశా వర్కర్లు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఆశా వర్కర్స్ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు జి బేబీ రాణి ఆధ్వర్యంలో పిఎస్సి ఎదుట కనకరాజును తక్షణమే సస్పెండ్ చేయాలని, దళిత నాయకుడని చెప్పుకుంటున్న పులి ప్రసాద్ను అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బేబీ రాణి మాట్లాడుతూ పిఎస్సిలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు మహిళలను చూడకుండా దుర్భాషలాడటం చాలా దారుణమైన చర్యలన్నారు. ఈ విషయంపై జిల్లా అధికారులకు విన్నవించగా కనకరాజుతో కుమ్మక్కైన వైద్యుడు శివబాబులు ఎంఎల్హెచ్పీలను ఇద్దరిని పిఎస్సి పరిధిలోని ట్రాన్స్ఫర్ చేశారు కానీ వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలిపారు. పిహెచ్సిలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ శివబాబు అలాగే హెచ్ఎస్ కనకరాజు వీళ్ళిద్దరూ మహిళల్ని చాలా అవమానకరంగా చూస్తున్నారు. మహిళల పట్ల చాలా దురుసుగా ప్రవర్తించడం ఒకటే కాదు, సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఈ ఒక ఆశా వర్కర్లే కాదు, ఆశా వర్కర్లనే అలాగే ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఆ పరిధిలో పనిచేస్తున్న ఎమ్మెల్యేని అలాగే ఏఎన్ఎంస్ అందరినీ కూడా వాళ్ళిద్దరూ సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరికి అండగా ఎవరో ఇద్దరు విలేకరులు ఉన్నారంట అని చెప్తున్నారు. నకిలీ విలేకరులు ఏమో వాళ్ళు. అలాగే పులి ప్రసాద్ అని చెప్పి ఒక దళిత నాయకుడు అని చెప్పుకుంటూ అంబేద్కర్ బొమ్మ పెడతాడు, లేదా జ్యోతిరావు పూలే ఆ బొమ్మ పెడతాడు. కానీ అదే దళిత మహిళల్ని వేధింపులకు గురి చేస్తున్నాడు. అతని మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలనుకున్నాం. అతను కూడా తక్షణం పోలీసులు అరెస్ట్ చేయాలి. అయితే డాక్టర్ శివబాబుని హెచ్ఎస్ కనకరాజుని ఇద్దరిని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశారంటే మళ్ళీ ఇక్కడికే సోరంపాలెం ఏమో హెచ్ఎస్ ట్రాన్స్ఫర్ చేశారు, కేపీపురం డాక్టర్ ట్రాన్స్ఫర్ చేశారు. కానీ మేము కోరుకునేది ఏంటంటే కోరిక కాదు, వాళ్ళ శిక్ష పడాలి అంతే తప్ప వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కాదు సరైన శిక్ష. వాళ్ళ అవసరమైతే శాఖపరమైన ఎంక్వైరీ జరపాలి. ఎవరైతే వేధింపులకు గురయ్యారో ఆ మహిళలందరినీ కూర్చోబెట్టి మాట్లాడాలి. ఆ రకంగా మాట్లాడి వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి అప్పుడు వాళ్ళు సస్పెండ్ చేయాలి అంతే తప్ప ట్రాన్స్ఫర్లు కాదు. అందుకోసమనే ఈ రోజున ఇక్కడ ఆందోళన చేస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే ఉన్నతాధికారులు కలెక్టర్ గారిని కూడా కలుస్తాం. డిఎంహెచ్ గారిని ఆల్రెడీ కలిసి 2-3 సార్లు వాళ్ళకి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ ఎంక్వైరీ చేశారు. చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ సరైన శిక్ష కాదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. ఇది మా డిమాండ్. కాబట్టి ఇప్పటికైనా మహిళలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్నాళ్ళైంది, ఇప్పటికే కనకరాజు అనే వ్యక్తి ఆల్రెడీ 2-3 సార్లు సస్పెన్షన్ గురయ్యాడు. బదిలీపై ఎక్కడికో పంపించేశారు. అయినా బుద్ధి రాలేదు. నేటికి కూడా గడి తింటా ఉన్నాడు. అతనికి ఈ పెళ్లికాని ప్రసాద్ లాగా ఈ డాక్టర్ ఉన్నాడు శివబాబు. అతనికి ఎందుకో అతను భార్య కావాలంటే పెళ్ళాడాలి, ఏదో ఒక అమ్మాయిని చూసుకుని. అంతేగాని కనిపించిన ఏఎన్ఎంఎల్లా కనిపించిన ఆశా వర్కర్నెల్లా కనిపించిన మహిళల్లా అసభ్యకర పదజాలతో దూషిస్తూ ఉంటే చెంప పగలు కొడతారు. ఊరుకోరు. ఎందుకని ఊరుకుంటారు మహిళలు? కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ నెలలో జరుగుతుంది. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అటువంటి మహిళా దినోత్సవం ఈవేళ ప్రపంచం అంతా జరుపుకుంటుంటే దుర్మార్గంగా వీళ్ళిద్దరూ మహిళల్ని అసభ్యకరంగా వాళ్ళు ప్రవర్తించడం, మహిళల పట్ల వాళ్ళకేమో ఈ తొట్టుgang అంతా వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటి దుర్మార్గం. కాబట్టి కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి, ఎస్పీ గారు జోక్యం చేసుకోవాలి, డిఎంహెచ్ గారు జోక్యం చేసుకున్నారు. కానీ ఆ జోక్యం సరిపోదు, వాళ్ళు మాత్రం సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. జి బేబీ రాణి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు, సిఐ వైస్ ప్రెసిడెంట్.
కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత 3 సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతా సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ కు ఈ వారం గోకవరం గొబ్బాలమ్మ కమిటీ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకులు కుమార్ అచ్చంట బాబీ, డాక్టర్ శిరీష దంపతుల ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఈ అన్నా క్యాంటీన్ రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు, దాతా అచ్చంట రాజు బాబీ ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా కొత్త కొండబాబు మాట్లాడారు. క్యాంటీన్ జగ్గంపేట 3 సంవత్సరాల బట్టి ప్రతి సోమవారం కూడా ఇక్కడ జగ్గంపేట సోమవారం సంతకు వచ్చే జనాలందరూ కూడా ఇబ్బంది పడకుండా స్థానిక ఎమ్మెల్యే మా ప్రీతమ నాయకులు మన అందరికీ ఆశాజ్యోతి వంటి జ్యోతుల నెహ్రూ గారు, అలాగే తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, యువ నాయకులు వంటి జ్యోతుల నవీన్ గారు ఆధ్వర్యంలో ప్రతి సోమవారం కూడా ఈ అన్నా క్యాంటీన్ జరుగుతున్నాం. ఇప్పటికీ 3 సంవత్సరాలు పూర్తయింది. ప్రతి సోమవారం కూడా చుట్టుపక్కల గ్రామాలు వచ్చే సంతకు వచ్చే జనానికి ఇబ్బంది పడకుండా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు గోకవరం మండలం అయినటువంటి మరి ఆచంట రాజు గారు ధన సహాయంతో గొప్పలమ్మ గుడి చైర్మన్ వారి అబ్బాయి, అలాగే బాబీ గారు ఆర్థిక సహాయంతో ఈరోజు అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నాం. ఇక్కడ మరి తెలుగుదేశం పార్టీ అన్న రామారావు తారక రామారావు గారు ప్రవేశపెట్టింది 3 గుడ్డ ప్రతి ఒక్కరికి ఇల్లు అన్నానికి 17 మందికి పెట్టవలసింది కాబట్టి అన్నా క్యాంటీన్ జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూ గారు ఆదేశంతో, నవీన్ ఆదేశంతో ఈ ప్రతి సోమవారం కూడా 3 సంవత్సరాలు కూడా ప్రతి సోమవారం కూడా కంటిన్యూగా కూడా ఈ అన్నా క్యాంటీన్ జరుగుతున్నాం. ఈ అన్నా క్యాంటీన్ ఈరోజు సోమవారం ఓట్ చేసిన గోకవరం మండలం ఆచంట రాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మురికి నీటితో గగ్గోలు పెడుతున్న అన్నపూర్ణ పౌల్ట్రీ కాంప్లెక్స్ కాలనీ వాసులు సమస్యను పరిష్కరించకుంటే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామంటున్న జుత్తుల నాగేశ్వరరావు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గోకవరం రోడ్డులో ఉన్న క్షత్రియ కళ్యాణ మండపం సాయిబాలాజీ ఫంక్షన్ హాల్లో వేస్ట్ వాటర్ పోయే దారి లేక అన్నపూర్ణ పౌల్ట్రీ కాంప్లెక్స్ కాలనీ ఎదురుగా వేస్ట్ వాటర్ నిలిచిపోవడంతో పందులు, దోమలు స్వేర విహారం చేస్తున్నాయి. అంతేకాకుండా ఆ నీటి నుండి వెలువడే దుర్గంధంతో పలు వ్యాధులకు గురవుతూ కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ జుత్తుల నాగేశ్వరరావు మాట్లాడారు. నా పేరు జుత్తుల నాగేశ్వరరావు. నేను జగ్గంపేట నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. అయితే జగ్గంపేటలో గోకవరం రోడ్లో ఉన్నటువంటి క్షత్రియ కళ్యాణ మండపం, అలాగే సాయి బాలాజీ కళ్యాణ మండపంలో వాడినటువంటి వాటర్ అంతా కూడా, ఆ వేస్ట్ వాటర్ అంతా కూడా ఇటు ఎప్పుడో ఉన్నటువంటి అన్నపూర్ణ పౌల్ట్రీ దగ్గర ఉన్నటువంటి ఒక పంట కాలంలోకి వాళ్ళు వాడే వాటర్ అంతా కూడా ఈ కాలువకు వదలడం జరుగుతుంది. అయితే ఈ వాటర్ అంతా కూడా ఇక్కడ ఒకే దిక్కున చేరిపోయి అంటే ఎదరికి వెళ్లకుండా ఆ ఎదర కూడా ఈ కాలువను కప్పెడేసి పక్క బిల్డింగ్లు కట్టేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి అన్నపూర్ణ పౌల్ట్రీ కాంప్లెక్స్లో ఉన్నటువంటి నివాసులందరూ కూడా మరి మా పార్టీ దగ్గరికి రావడం జరిగింది. అదే రకంగా ఇక్కడ ఏదైతే ఆ 2 ఫంక్షన్ హాల్స్ కూడా వాడినటువంటి వాటర్ ఇక్కడ నిల్వైపోయి మురుకుగా తయారైపోయి ఎదరికెళ్ళలేని పరిస్థితి, వెనక రానేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వాటర్ నిల్వైపోయి ఉండడం వలన ఇక్కడ ఎక్కువగా దోమలు, పందులు కూడా వచ్చి ఇక్కడ ఎవరైతే నివసిస్తున్న ప్రజలందరూ కూడా ఇక్కడ సీజనల్ వ్యాధులు అయ్యి రావడానికి ఎక్కువగా ప్రబలపడుతూ ఉన్నది. చిన్నపిల్లలు, చదువుకునే పిల్లలు చాలామంది, ఇక్కడ వృద్ధులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ దారంటే వస్తూనే విపరీతమైన దుర్గంధం అనేటటువంటి వాసనతో ఇక్కడ మరి చాలా విపరీతంగా ఉన్నది. దీన్ని మేము ఒకటే ఖండిస్తున్నాం. R&B వారు ఆ ఫంక్షన్ హాల్ని ఇటు ఉన్నటువంటి ఈ పంటకాలను మూసేసి ఏ అయితే పక్క బిల్డింగ్లు ఉన్నాయో ఆ పక్క బిల్డింగ్ వెంటనే ఇమీడియట్గా తొలగించి ఈ యొక్క నీరు పోయే మార్గాన్ని చూపించాలి. లేదు అంటే మేము తెలియజేసేది ఒకటే, ఏ అయితే ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి ఆ ఫంక్షన్లో వాడినటువంటి వాటర్ అంతటిని కూడా వాళ్ళు కన్స్ట్రక్ట్గా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇటువైపు మళ్లించేసి ఈ యొక్క అన్నపూర్ణ కాంప్లెక్స్ వైపు మళ్లించేయడం జరిగింది. మేము చెప్పేది ఏంటంటే రూల్ ప్రకారంగా వాళ్ళు ఈ వేస్ట్ వాటర్ని 2 కిలోమీటర్ల దూరం వరకు కూడా పైప్ లైన్ వేసుకుని ఆ వేస్ట్ వాటర్ని వేస్ట్ దగ్గరికి మళ్లించుకోవాలి. కానీ అలా కాకుండా వాళ్ళు ఏంటంటే వాళ్ళ వరకు వాళ్ళు శుభ్రంగా ఉండడానికి చేసుకుని ఉన్నదంతా కూడా వేస్ట్గా ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నారో ఆ పౌల్ట్రీకి విడిచిపెట్టేసేటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ కనపడుతుంది. ఇంతవరకు ఏ ఒక్క అధికారి కూడా దీనిపై స్పందించట్లేదు. అయితే పంచాయతీ అధికారులు కూడా, పంచాయతీ వారు కూడా దీన్ని ఇంతవరకు పట్టించుకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. అంటే ఈ యొక్క ఫంక్షన్ హాల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు
వాళ్ళకి పర్మిషన్ ఏ రూపంలో ఇచ్చారు, వాళ్ళు వాడే వాటర్ ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి ఏంటనేది కూడా తెలుసుకోకుండా గుడ్డెచ్చీలో పడినట్టుగా, అంటే లంచాలకి అలవాటు పడిపోయి వాళ్ళు ఇచ్చేటువంటి దీనికి అలవాటు పడిపోయి వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు, ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు, మాకు శుభ్రంగా మా పని మేము డబ్బులు సంపాదించుకుంటున్నాం అనేటువంటి రీతిలో ఇక్కడ ఉంది. కాబట్టి అధికారులు అన్నీ దీనిపై స్పందించి దీనికి తగు చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. లేనిపై కలెక్టర్ ఆఫీస్కి కూడా నేను తీసుకెళ్ళడానికి వెనకాడని తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు చింతాడ భవానీ శంకర్ అండి. మేము జగ్గంపేట కాకినాడ జిల్లాలో అన్నపూర్ణ పౌల్ట్రీ కాంప్లెక్స్లో నివసిస్తున్నాం. ఇక్కడ కళ్యాణ మండపాలు వాడిన వేస్ట్ వాటర్ అంతా ఈ చుట్టుపక్కల వచ్చి ఇక్కడ నిలిచిపోయి చాలా దుర్వాసనకు గురవి మేము ఇక్కడ నివసించలేకపోతున్నాం. ఎన్నిసార్లు మేము అధికారుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితి. ఈ తక్షణమే దీనికి చర్యలు తీసుకొని ఇక్కడ ఈ సమస్యకి పరిష్కారం చేస్తారని మీడియా తరఫు మేము ప్రార్థిస్తున్నాం. వాటర్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఫంక్షన్ హాల్ వాడేసిన వేస్ట్ అంతా ఇక్కడికి వచ్చి వాటర్గా ఇక్కడ డ్రైన్గా ఉండిపోయి అలా ఉంటుందండి. ఈ సమస్యని పరిష్కరిస్తారని అధికారులను కోరుతున్నాం సార్. ఎదరికి వెళ్ళడానికి అవకాశం లేదండి? అసలు దారే లేదండి. వాటర్ వెళ్ళే దారి లేక ఇక్కడ ఆగిపోయి చాలా దుర్వాసనకి గురవుతుందండి. ఇక్కడ మా కుటుంబాలన్నీ మేము ఎంతగా మొత్తుకున్నా కానీ అధికారులు పట్టించుకోలేని పరిస్థితి సార్. కాకినాడ వార్పు రోడ్డు ప్రాంతంలో బాలాజీ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో హైదరాబాద్ నుంచి వచ్చిన పార్సిల్లో సోమవారం పేలుడు సంభవించాయి. ట్రాన్స్పోర్ట్ కంపెనీలో అన్లోడింగ్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిని చికిత్స నిమిత్తం జీహెచ్ఎస్ కు తరలించారు. సంఘటన జరిగిన ప్రాంతానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ 1 టౌన్ లిమిట్స్ లో ఇవాళ పొద్దున్న జై బాలాజీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ పరిధిలో ఒక లారీ నుంచి స్టాక్ అన్లోడ్ చేస్తుంటే ఒక బ్యాగ్ ఎక్స్ప్లోడ్ అవడం జరిగింది. అది ఎక్స్ప్లోడ్ అయిన బ్యాగ్లో ఏముంది అనేది ఇప్పటిదాకా వెరిఫై చేసి సిమిలర్ బ్యాగ్ ఇంకొకటి ఉంటే ఓపెన్ చేసి తీయటం జరిగింది. దానిలో చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో ఉల్లిపాయ బాంబులు అంటారు, అట్లాంటివి ఒక అల్యూమినియం పేపర్లో చుట్టి ఉన్నాయి చిన్న చిన్న రౌండ్లు. అవి ఫోర్స్గా పొద్దున్న దింపడం వల్ల ఒకటి తీసి కింద పడేశారు వాళ్ళు, నార్మల్ లగేజ్ అనుకొని. అది పడేయటం వల్ల ఎక్స్ప్లోడ్ అయింది. అట్లాంటివి ఇంకా 2-3 బాక్సులు ఉన్నాయి. అవన్నీ సేఫ్గా ఇప్పుడు సీజ్ చేస్తున్నాం. ఫర్దర్గా వీటన్నిటికీ లైసెన్స్ ఉందా లేదా, ఇట్లా ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి ప్రాపర్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యారా లేదా అనేవన్నీ ఎంక్వైరీ చేసి ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటారు. హైదరాబాద్ నుంచి వచ్చింది, ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, హైదరాబాద్ నుంచి వచ్చింది. ఎవరి కోసం అయితే వచ్చిందో ఆ వ్యక్తి కూడా ఇక్కడే ఉన్నారు. సో ఇదంతా ఇన్వెస్టిగేషన్ తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ చెప్తాం. థ్యాంక్ యూ. భక్తి పాటలతో మంత్రముగ్ధులను చేస్తున్న వాణి, భక్తి పారవశ్యంతో పాడే పాటలతో శ్లోకాలు, స్తోత్రాలు, వివిధ దేవతల దండకాలు, భక్తి ప్రార్థనలో, సినిమా, కోలాటం పాటలతో ప్రజలను మంత్రముగ్ధులను చేస్తున్న ఎల్బీ నగర్ కు చెందిన వాణి కొన్ని టీవీ ఛానళ్లతో పోటీపడి పేరు సంపాదించుకుంది. ఎల్బీ నగర్ లో భజన కీర్తనలో నిమగ్నమైపోతుంది. భక్తి పారవశ్యంతో తను పులకరింపజేసి మైమర్పించి భక్తి తన్మయత్వంతో మంచి పేరు తెచ్చుకున్న వాణి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్య ద్విరద వక్త్రాధ్యా పారిషద్య పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తిర్పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చन्तః ప్రాప్నుయుర్మాన్నవా శుభం కో ధర్మః సర్వధర్మానాం భవతః పరమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరచ్చేన్నరः సదా పరమమ్యో మహత్తేజ పరమమ్యో మహత్తపః పరమమ్యో మహద్బ్రహ్మ పరమమ్య పరాయణం
पवित्राणां पवित्रं यो मंगलानां च मंगलम् दैवतं देवतानां च भूतानां यो व्ययपिता यतः सर्वाणि भूतानि भवन्यादियुगागमे यस्मिन् च प्रलयं यान्ति पुनरेव युगक्षये तस्य लोकप्रदानस्य जगन्नाथस्य भूपते विष्णोर्नाम सहस्रं मे शृणु पापभयापहम् यानि नामानि गौणानि विख्यातानि महात्मनः ऋषिभिः परिगीतानि तानि वक्ष्यामि भूतये ऋषिर्नाम्नां सहस्रस्य वेदव्यासो महामुनिः छन्दोनिष्टुप् तदा देवो भगवान् देवकीसुतः अमृतां शूद्भवो बीजं चक्तिर्देवकी नन्दनः त्रिसामा हृदयं तस्य शान्त्यर्देवि नियुज्यते विष्णुं जिष्णुं महाविष्णुं प्रभविष्णुं महेश्वरम् अनेकरूपदैत्यान्तं नमामि पुरुषोत्तमम् अस्य श्री विष्णोर्दिव्यसहस्रनाम स्तोत्र महामन्त्रस्य श्री वेदव्यासो भगवान् ऋषिः अनुष्टुप् छन्दः శ్రీ మహావిష్ణు పరమాత్మ శ్రీ గుజరాత్ నుంచి బయలుదేరిన 22 సంవత్సరాల ఓ యువకుడు ఆధ్యాత్మిక చింతనతో చార్ధామ్ పాదయాత్ర పేరిట జ్యోతిలింగాలను దర్శించుకునేందుకు దాదాపు 16,000 కిలోమీటర్ల కాలినడకన పాదయాత్ర చేసుకుంటూ సోమవారం జగ్గంపేట చేరుకున్నారు. జగ్గంపేట జాతీయ రహదారి మీదుగా వెళుతున్న ఆ యువకుడిని చూసిన భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి అతన్ని స్థానిక రుచి హోటల్ కు తీసుకువెళ్లి తాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. 22 సంవత్సరాల వయసులో పాదయాత్రగా దైవ దర్శనాలు చేపడుతున్న ఆ యువకుడిని అభినందించారు. అనంతరం ఆ యువకుడికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం ఎదిరించేందుకు బస ఏర్పాటు చేశారు. ఈ రోజు మొత్తం విశ్రాంతి తీసుకొని రేపు ఉదయం అల్పాహారం తీసుకొని ఇక్కడ నుండి బయలుదేరుతారు.